జీవితంలో అక్కడ తినరు. హైదరాబాద్ రెస్టారెంట్లలో గలీజ్ భాగోతం, ఫుడ్ డెలివరీతో ఆరోగ్యం గుల్లా, నోరేరించే గుమగుమలతో కల్తీ భోజనం, నాణ్యత లేని ఆహారంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం, ఆన్లైన్లో ఆర్డర్ మరింత డేంజర్, ఏ హోటల్ కిచెన్ చూసినా షాకే, ఫుడ్ సేఫ్టీ టీం దాడులతో వెలుగులోకి. హైదరాబాద్ నగరం చారిత్రాత్మక కట్టడాలకే కాదు, నోరూరించే వంట రుచులకు సైతం ప్రసిద్ధి. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అందువల్ల నగరానికి వచ్చే అతిథులకు హైదరాబాద్ రుచి చూపించేందుకు అనేక మంది రెస్టారెంట్లకు, హోటళ్లకు క్యూ కడుతుంటారు. ఇక్కడ చూద్దాం పట్టండి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆర్డర్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఇంటి వద్దకే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఆరంభంలో కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు, రంగురంగుల డెకరేషన్లతో నగర ప్రజలను ఆకర్షిస్తున్నాయని, అయితే వాటి మాయలో పడిపోయాక అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నాయని కస్టమర్లు వాపోతున్నారు. బిగ్ బాస్కెట్, బిగ్ మస్కా. 2 రోజుల క్రితం కొండాపూర్లోని మసీద్ బండ బిగ్ బాస్కెట్ గోదాంలో జీహెచ్ఎంసీ ఆహార భద్రత బృందం చేపట్టిన తనిఖీలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి చూసింది. గడువు ముగిసిన చికెన్ మసాలా, చికెన్ శాషెట్లు, పిజ్జా, చీజ్, పనీర్, ఐస్ క్రీమ్లు గుర్తించారు. ప్రస్తుతం అనేక మంది బిగ్ బాస్కెట్ ద్వారా ఆన్లైన్లో గ్రాసరీలను ఆర్డర్ పెడుతున్న సంగతి తెలిసిందే. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటాం బిగ్ బాస్కెట్. ఇప్పటి నుంచి నా ఫోన్లో డిలీట్. బూజు పట్టిన మాంసం, కుళ్ళిపోయిన చికెన్. నిన్న సైనిక్ పురిలో ఒక ఫేమస్ బేకర్స్ ఉంటుంది. ఐ కుడెంట్ రీకాల్ దట్ నేమ్, ఎందుకంటే నేను బేకర్లకు పోయి ఆ తినే రకమైతే నేను ఆ కేకులు అయ్యి, మా ఆఫీస్లో ఎవరిదైనా బర్త్డేలు అయితేనే మేము సెలబ్రేషన్స్ అప్పుడు నేను తినా. అట్లాంటిది నిన్న ఏదో బేకరీకి సంబంధించి ఒక ఫోటో పెట్టారు ట్విట్టర్లో. సిసిఎఫ్ వీళ్ళ ఈ ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ వల్ల ట్విట్టర్ పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. మీరే చూస్తారు, అసలు నా మాటలు కాదులే కానీ ఆ పేజ్లో మీరు చూడండి ఎన్ని రకాల కంప్లైంట్స్. ఈ సైనిక్పూర్లో ఒక ఫేమస్ బేకర్స్లో ఉన్నటువంటి కేక్, ఆ పేస్ట్రీస్ ఉంటాయి కదా, ఒక అమ్మాయి తినడానికి వెళ్ళిందంట. దాన్ని హాఫ్ కట్ చేసి చూస్తే లోపల మొత్తం ఫంగసే ఉంది, బయట మాత్రం పేస్ట్రీ చాలా అందంగా ఉంది. ఆ కేక్ ముక్క ఏదైతే ఉందో లోపలంతా ఫంగస్ ఉంది. సో ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. అట్లీస్ట్ ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజల్ని, అట్లీస్ట్ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళని కనువిప్పు కలిగేలాగా వీళ్ళు రెగ్యులర్గా చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. నిన్న చిచ్చాస్ అనేటువంటి రెస్టారెంట్ పైన కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ కూడా కుళ్ళిపోయిన మాంసాన్ని కనుగొనడం జరిగింది. సో ఇక్కడ ఏ రకంగా చూసినా బయట తినేటోళ్ళు, ఇన్ఫ్యాక్ట్ నేను ఇంత చెప్తా ఉన్నా కదా, నిన్న రాత్రి నేను చేసినటువంటి ఈ వీడియో మా అమ్మ చూసి నువ్వే సగం బయట తింటావు, నువ్వు చెప్తున్నావా జనాలకి, నన్నే తిట్టింది మా అమ్మ. సో కాబట్టి ఇక్కడ ఒక విషయం అయితే వాస్తవం ఏంటంటే, నాలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి మన ఆరోగ్యాలు మనకు చాలా ఇంపార్టెంట్. దయచేసి బయట తినడం మానేయండి, ఇంట్లోనే తిందాం. టేస్ట్ ఎట్లన్నా ఉండనియండి కానీ బయట తినడం మాత్రం మానేద్దాం. దయచేసి అర్థం చేసుకోండి, మీ హెల్త్ మీకు మీ ఫ్యామిలీకి చాలా అవసరం. ఇప్పటికైనా బయట తినడం మానేద్దాం అంతే. ఇంతకు మించి ఏం చదివినా కానీ వేస్ట్. ఇక్కడ కొన్ని పేర్లు ఏవో మెన్షన్ చేసినట్టున్నారు, అది చదివి చెప్పేందుకు చూస్తా చూడండి. సోమాజిగూడలోని కృతంగా ది పాల్గార్స్ రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ రెస్టో బార్, కేఎఫ్సీతో పాటు గోకుల్ చాట్, పిస్తా హౌస్, కరాచీ బేకరీ, చట్నీస్, మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ పేరుగాంచిన రెస్టారెంట్లను చూస్తూ ఉన్నాం. దీంతో పాటు వీళ్ళు ఇంకా ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయారు, క్రీమ్ స్టోన్, తర్వాత న్యాచురల్స్ ఐస్ క్రీమ్ సెంటర్లీ. సో ఇట్లా చాలా రెస్టారెంట్లు, చాలా కాఫీ హౌసెస్ కూడా ఉన్నాయి. రామేశ్వరం కేఫ్లో అయితే, రామేశ్వరం కేఫ్కి రెగ్యులర్గా పోయి టీ కాఫీ తాగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త. ఆడ డేట్ అయిపోయినటువంటి, అంటే ఎక్స్పైరీ డేట్ అయినటువంటి పాలతోని కాఫీ టీలు తయారు చేస్తున్నారట, అది కూడా చూసుకోండి. దానికంటే రోడ్ సైడ్ పాల ప్యాకెట్లు అప్పటికప్పుడు పాలు అయిపోతే ఆ పిల్లోడు కొనుక్కొస్తాడు, రోడ్ సైడ్ ఛాయలు అమ్మిట్టు వాళ్ళు కొనుక్కొచ్చి అప్పటికప్పుడు పాలు అందులో మన కళ్ళ ముంగటినే పోసి ఛాయ్ చేస్తారు. ఆడ తిన్నదే బెటర్ ఉన్నట్టున్నది. బట్ అట్లా కూడా ప్రమాదకరమే కనిపిస్తుంది. ఏంటంటే అందరినీ అనట్లేని కొంతమంది అయితే ఆల్రెడీ వాడి పడేసినటువంటి ఆ టీ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్నే మళ్ళీ వాడుతున్నారనేటువంటి కంప్లైంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. అందరినీ అంటలేము, జాగ్రత్త అంతే.